హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఈరోజు నేను ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి అయితే వచ్చాను. ఈరోజు లాస్ట్ డే. సో చాలా ఈవెంట్స్ అయితే జరిగాయి. ఘనంగా వీడ్కోలు అయితే పలికారు. సో ఏమేమి ఈవెంట్స్ అయ్యాయో మొత్తం అయితే ఒక్కటి కూడా మిస్ చేయకుండా నేను కవర్ చేశాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మీకైతే ఐ ఫీస్ట్లా ఉంటుంది. ఇంకా ఈ ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్ మంగ్లీ గారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కోటి దీపోత్సవం పరిసమాప్తం కానుంది. ఏడాది పాటు కోటి కాంతుల జ్ఞాపకాలు మదిలో దాచుకొని చెబుతూ మళ్లీ వచ్చే కార్తీకంలో కలుద్దాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఈ ఏటి కోటి దీపోత్సవం మొదలైన తొలి రోజు నుంచి కూడా ఈ ప్రాంగణంలో కొలువై ఉంది రజత కామధేను. జై జై గోమాతా కీ భారతి భక్తులందరూ కళ్ళ కత్తుకోండి. కంచి కామాక్షి మాతాకి, మధుర మీనాక్షి మాతాకి, కాశీ విశాలాక్షి మాతాకి, జగదంబ విశ్వమాలిని మాతాకి కోసం వెళ్ళి దర్శిస్తూ ఉంటాం. అలాగే కంచి కామాక్షి అమ్మవారు, కంచి పీఠం జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏకకాలంలో దర్శించడం, మనకి దర్శన భాగ్యం కలిగింది అంటే కంచి క్షేత్రమే ఇక్కడికి వచ్చి మనకు దర్శనం ఇస్తున్నట్టు. కంచికి వెళ్ళలేని భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. కంచిని కార్తీక మాసంలో మనం దర్శించిన ఫలితాన్ని మనం పొందుతున్నాం. ఏకకాలంలో మధుర మీనాక్షి అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి.
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. శివయ్య ఉండడం, శివయ్య చూసుకుంటూ, శివుని నామాన్ని తలుచుకుంటూ, ఆయన స్మరిస్తూ మనం అందరం ఇక్కడ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. అది
Thank you.